హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు మనం సమ్మర్ స్పెషల్ అయిన ఆవకాయ పచ్చడి ఈజీగా ఎలా చేసేసుకోవచ్చో ఈరోజు మనం చూద్దాం. ఈ వీడియోలో నేను చిన్న ఫ్యామిలీస్ కూడా చాలా ఈజీగా చేసుకునేలాగా 1½ కేజీ కొలతలతో అంటే చాలా తక్కువ క్వాంటిటీలో పచ్చడిని పర్ఫెక్ట్‌గా ముక్కన్నది అస్సలు మెత్తపడకుండా సంవత్సరం మొత్తం నిల్వ ఉండేలాగా ఎలా చేసుకోవాలో ఈరోజు నేను చూపిస్తాను. ఈ కొలతలు గనక మీరు ఎగ్జాక్ట్‌గా ఫాలో అయ్యారనుకోండి, ఎన్ని కేజీల పచ్చడైనా సరే చాలా ఈజీగా పట్టేసుకోవచ్చు. మరి దీని తయారీ విధానం చూద్దామా? ముందుగా మీరు మామిడికాయలు సెలెక్ట్ చేసుకునేటప్పుడండి బాగా పుల్లగా ఉన్న కాయలు తీసుకోవాలనమాట. గుజ్జు బాగా ఉండి, టెంక బాగా ముదిరిన కాయలైతే గనక ఆవకాయకి చాలా బావుంటాయి. ఇలా సెలెక్ట్ చేసుకున్న కాయల్ని నీట్‌గా ఒక 2 సార్లు వాష్ చేసుకొని, పొడి బట్టతోటి అసలు తడన్నది లేకుండా నీట్‌గా తుడిచి, ఇలా తొడాలన్నవి తీసేసుకొని ఒక 2, 3 నిమిషాలు పక్కకు పెట్టేసుకోండి. ఇలా తుడిచి పక్కకు పెట్టుకున్న కాయల్ని ఆవకాయ కోసం మీకు కావాల్సిన సైజెస్‌లో మీరు కట్ చేపించుకోవచ్చు. నేను ముక్కలన్నవి ఇంట్లోనే కట్ చేసుకున్నానండి. మాకు కావాల్సిన సైజెస్‌లో ఇలా కొన్ని పెద్దగా, ఇలా కొన్ని చిన్నగా కట్ చేసుకున్నాననమాట. మీరు కట్ చేసుకునేటప్పుడు మాత్రం టెంక అన్ని ముక్కలకి వచ్చేలాగా చూడాలి. టెంక లేని ముక్కలు గనక మీకు ఎక్కడైనా కనుక కనిపిస్తే ఆటిని వెంటనే తీసి పక్కకు పెట్టేసుకోండి. అవి గనక మీరు ఆవకాయలో వేసుకున్నారంటే ఆవకాయ మెత్తబడే ఛాన్స్ ఉంటుంది. ఇంకా మనం ముక్కలు కట్ చేసుకునేటప్పుడు ఇలా టెంకకి ఒక పొరలాగా ఉంటుందండి. అది కూడా నీట్‌గా క్లీన్ చేసేసుకోవాలి. నేను యాక్చువల్‌గా ఇంట్లోనే కట్ చేసుకున్నాను కాబట్టి నేను మొత్తం నీట్‌గా కట్ చేసేటప్పుడే క్లీన్ చేసేసుకున్నాననమాట. ఇలా కట్ చేసుకున్న పీసెస్‌లోకి మనం ఇప్పుడు నూనె అన్నది వేసుకోవాలి. ఈ 1½ కేజీ పచ్చడికి దగ్గర దగ్గర 650-700 గ్రాముల నూనె వరకు పడుతుందండి. ఇలా నూనె ముందు కొంచెం వేసుకోవటం వల్ల ఏంటంటే ముక్కలన్నవి సంవత్సరం అంతా మెత్తపడకుండా గట్టిగా ఉంటాయన్నమాట. నేను దగ్గర దగ్గర ఇక్కడ ఇప్పుడు 250 గ్రాముల నూనె, ఒక ½ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఇవి 2 కూడా చక్కగా ఈ ముక్కలకి పట్టేలాగా ఇలా మొత్తం పసుపు, నూనె ఈక్వల్‌గా స్ప్రెడ్ అయ్యేలాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కకి పెట్టేసుకోవాలి. ఈలోగా మనం మసాలాలు కలుపుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇప్పుడు మనం పట్టే కేజీన్నర పచ్చడికి దగ్గర దగ్గర 300 గ్రాములు కారం అయితే పడుతుందండి. ఇది ఇంట్లో కొట్టించిన కారం అనమాట. కాబట్టి నేను 300 గ్రాములు తీసుకున్నాను. మీరు బయట మార్కెట్‌లో పచ్చడి కారం అని దొరుకుతుంది కదా! అది గనక తీసుకొని ఉంటే దగ్గర దగ్గర 350 గ్రాములు కారం అయితే పడుతుంది. ఇప్పుడు దీంట్లోకి ఒక 150 గ్రాములు ఆవపిండి అండి. ఇది నేను ఆవాలు ఎండలో పెట్టుకొని మిక్సీ వేయించుకున్న ఆవపిండి అనమాట. మనకి బయట మార్కెట్‌లో కూడా ఆవపిండి అన్నది అవైలబుల్ ఉంటుంది. కావాలి అనుకుంటే మీరు అది యూజ్ చేసుకోవచ్చు. కానీ ఇలా ఫ్రెష్‌గా ఎండలో పెట్టుకొని మిక్సీ వేసుకున్న ఆవపిండి వల్ల టేస్ట్ అన్నది పచ్చడికి చాలా బావుంటుంది. సో, మాక్సిమం ఇలా ప్రిఫర్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ నేను ఉప్పైతే 200 గ్రాములే తీసుకున్నానండి. దానికన్నా ఎక్కువ తీసుకోవట్లేదు. ఇప్పుడు నేను 200 గ్రాములు ఉప్పు మాత్రం వేసుకొని పచ్చడి కలుపుకున్నాక టేస్ట్ చూసి ఉప్పు కావాలి అనుకుంటే నేను అప్పుడు అడిషనల్‌గా యాడ్ చేసుకుంటాను. ఇది కల్లుప్పండి. నేను ఎండలో పెట్టుకొని మిక్సీ వేసుకున్న కల్లుప్పు అనమాట. మీకు కావాలి అనుకుంటే ఇలా వాడుకోవచ్చు. లేదంటే నార్మల్ సాల్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి ½ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకుని మనం వేసుకున్న మసాలాలన్నీ కూడా ఎక్కడ గెడ్డలనేవి లేకుండా చక్కగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా నూనె రాసి పసుపేసి పక్కకు పెట్టుకున్న ముక్కల్లోకి ఈ మసాలా మొత్తం వేసుకొని ముక్కలన్నిటికీ కూడా చక్కగా కోట్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా ముక్కలన్నిటికీ మసాలా చక్కగా కోట్ అయిపోయిన తర్వాత దీంట్లోకి మనం మిగిలిన నూనె వేసుకుందాం. ముందుగా మనం ఆల్రెడీ 250 గ్రాములు పసుపు, నూనె వేసుకొని ముక్కలకి కలుపుకున్నాం కదండీ! మిగిలిన 350 గ్రాముల నూనె కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ కేజీన్నర పచ్చడికి మనకి దగ్గర దగ్గర 600 గ్రాముల నూనె అన్నది పడుతుందండి. ఇప్పుడు మిగిలిన నూనె మొత్తం వేసుకొని ఈ నూనె కంప్లీట్‌గా పచ్చడికి పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మనం పచ్చడికి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక మిక్సీ జార్‌లోకి ఒక టేబుల్ స్పూన్ మెంతులు, ఈ వేయించుకున్న మెంతులండి. ఈ మెంతులు ఇలా మెత్తగా మిక్సీ వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక 80 గ్రామ్స్ చిన్నుల్లిపాయలను వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మనం కచ్చాబిచ్చాగా మిక్సీ వేసుకోవాలి. ఇలా మిక్సీ వేసుకున్న చిన్నుల్లిపాయలు, మెంతులు పేస్ట్ ఏదైతే ఉందో దీన్ని మనం పచ్చడిలో వేసుకొని ఈ ఫ్లేవర్ కంప్లీట్‌గా పచ్చడికి పట్టేలాగా కలుపుకోవాలి. ఈ మసాలా వేసిన తర్వాత మనకి కొత్త ఆవకాయ ఫ్లేవర్ అన్నది క్లియర్‌గా తెలిసిపోతుంది. ఆ స్మెల్ తోటే సగం కడుపు నిండిపోతుందనమాట. ఇప్పుడు దీంట్లోకి మీకు నచ్చినన్ని చిన్నుల్లిపాయ గబ్బాలు ఇలా తోలు తీసి వేసుకోవాలి.
మా ఇంట్లో కొంచెం చిన్నులపాయలు కొంచెం ఎక్కువ ఇష్టపడతారండి. అది కూడా ఆవకాయలు అయితే చాలా ఇష్టపడతారు. అందుకని నేనైతే దగ్గర దగ్గర ఒక 70-80 గ్రామ్స్ అయితే వేసుకున్నాను. మీ టేస్ట్‌కి తగినట్టుగా చిన్నులపాయలన్నవి మీరు ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోవచ్చండి. అసలు వద్దు అనుకుంటే కంప్లీట్‌గా స్కిప్ కూడా చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న ఆవకాయని మీ దగ్గర జాడీలుంటే జాడీలోకి, లేదు అంటే ఇలా ప్లాస్టిక్ కంటైనర్‌లోకి తీసుకొని మధ్య మధ్యలో కదుపుకుంటూ మనం ఒక 3 రోజులు ముక్కని చక్కగా ఊరనివ్వాలి. ఒక 3 రోజుల తర్వాత మనకు ఆయిల్ అంతా ఇలా చక్కగా సెపరేట్ అయిపోతుందండి. ఇప్పుడు దీంట్లోకి తడన్నది అస్సలు లేని గెరిటెలు మాత్రమే వాడాలి. కొంచెం తడి మీరు ఉన్నది వాడినా బూజన్నది వచ్చేస్తుందనమాట. ఇప్పుడు ఇలా కలుపుకున్నాక ఒకసారి ఉప్పన్నది టేస్ట్ చేసి సరిపోలేదు అనంటే మీ టేస్ట్ ప్రకారం మీరు ఉప్పన్నది ఇప్పుడు కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎవరెవరైతే ఇలా తక్కువ క్వాంటిటీలో ఆవకాయ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ అన్నవి నేను ఇచ్చానండి. ఈ మెజర్మెంట్స్ కనుక మీరు ఎగ్జాక్ట్గా ఫాలో అయితే దగ్గర దగ్గర ఎన్ని కిలోల ఆవకాయ అయినా మీరు ఈజీగా పట్టేయచ్చు అనమాట. ఈ రెసిపీ ఒకసారి ట్రై చేసి మీ వాల్యుబుల్ కమెంట్స్ కింద కమెంట్ సెక్షన్లో అయితే మర్చిపోమాకండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరితో షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఈజీ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోమాకండి.